తమ్ముడు సినిమాని మన పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సినిమా చేశారేమో అని అనిపించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి రామ్నగర్ బన్నీలో రామ్ చరణ్ ఉన్నాడు, బన్నీ ఉన్నాడు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇద్దరు హీరోల పేర్లు తీసుకొని టైటిల్ పెట్టారు. స్టోరీ మాత్రం తమ్ముడికి చాలా రిలేటెడ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ నాకు అలాగే అనిపించింది. ఓవరాల్గా ఒక ప్లే బాయ్ ఇప్పుడు ఉన్న టీనేజర్స్ ఏ విధంగా అయితే లవ్ అని ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్కి లవ్కి తేడా తెలియకుండా ఎలాగా ఉంటారో ఆ విధంగా ఉన్న ఇది ఒక సినిమా ప్రతి యూత్కి కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఒక కొత్త హీరో అనేటప్పటికి మనకి ఒక హీరోయిన్ ఉంటుందేమో అని అనుకుంటాం, కానీ ఇందులో 1 కాదు 2 కాదు 3 కాదు 4 హీరోయిన్స్ దీంట్లో ఉన్నారు. యూత్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఎస్పెషల్లీ బాగుంది. కామెడీ మాత్రం చాలా బాగుంది. మన సాంగ్స్లో ఒక డ్యాన్స్ మాత్రం చాలా పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఓవరాల్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉన్న యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి ఎంజాయ్ చేస్తాడు. మీకు స్టేజ్ మీద చూపించేంత యాటిట్యూడ్ కాకుండా సినిమాలో ఎలాగ యాక్ట్ చేయాలో ఎంత బాగా చేయాలో అంత బాగా హీరో చేశాడు. సో మనోడికి భవిష్యత్తు ఉంది. అందరు హీరోయిన్స్ కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. అందరూ థియేటర్లో చూడండి. చాలా బాగుందండి, బాగా చేశాడు చంద్రహాస్. తను ఏదైతే చెప్పాడో అది చూపించాడు అనిపించింది. చాలా బాగా చేశాడు. మీకు ఏం నచ్చింది సినిమాలో? చంద్రహాస్ ఆ క్యారెక్టర్ చేయడమే నచ్చింది. 100% యూత్ఫుల్లే కాదండి, మేము చూసాం, మేము కంఫర్టబుల్ గానే ఫీల్ అయ్యాం. ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్స్ లో పెద్ద పెద్ద మూవీస్ వస్తాయి, దానిలో ఒక ఐటెం సాంగ్స్ ని చాలా వర్స్ట్ గా ఫీల్ అవుతున్నాం మేము, ఇన్సెక్యూర్ గా పిల్లలతో చూడాలంటే. బట్ అట్లాంటి వాటితో కంపేర్ చేసి ఇట్స్ చాలా చాలా బాగుంది. చంద్రహాస్ ఫస్ట్ సినిమా కదా, ఎలా అనిపించింది? యాక్టింగ్, పర్ఫార్మెన్స్, డాన్స్? తను యాక్ట్ చేశాడు అనిపించలేదండి. తను మామూలుగా ఇంట్లో మా అందరికి తెలిసి చంద్రహాస్ ఎలా ఉంటాడో ఇక్కడ అలానే ఉన్నాడు అంతే. హీఈస్ నాట్ అన్ యాక్టర్, హీఈస్ జస్ట్ బాన్. నెక్స్ట్ అల్లు అర్జున్ అంటున్నారు డాన్స్ లో, నిజమేనా? కంపారిజన్ ఎందుకండి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ వీళ్ళందరూ డాన్సర్స్. అలాగే నెక్స్ట్ యాటిట్యూడ్ స్టార్ కూడా ఒక డాన్సర్. నో కంపారిజన్స్, ఎవరి స్టైల్ వాళ్ళది. మంచి ఈజ్ ఉంది చాలా అండి. లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటారు, 100% నవ్వుతారు. రామ్ కామీ అని చెప్పొచ్చు. రామ్ కామ్ అంటే కామెడీతో ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్. అదే చెప్తున్నాను సార్, కంపారిజన్ ఏం లేదు. తను వాళ్ళ చిన్నప్పటి నుంచి అందరినీ చూస్తూ పెరిగాడు కాబట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ నేర్చుకున్నాడు. ఫోటోగ్రఫీ ఎలా ఉంది సార్? ఫోటోగ్రఫీ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు హీరో కాకుండా మిగతా క్యారెక్టర్స్ ఎవరు బాగా నచ్చారు? వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ చాలా బాగుంది. వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ సగటు మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలా మాట్లాడతారో అలాగా మాట్లాడారు. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను చాలా బాగుంది. 4 హీరోయిన్లు ఉన్నారు కదా, ఎక్కడ ఎక్కువ అనిపించలేదా? సార్ అది స్టోరీకి ఏది అవసరమో అదే తీసుకున్నారు కదా వాళ్ళు. సో ఆ స్టోరీ వాళ్ళకి నచ్చింది, వాళ్ళు చేశారు. ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చేశారు. సినిమా మాత్రం ఎక్కడ కూడా అసలు సస్పెన్స్ భయ మాత్రం. ఆ లాస్ట్ 45 మినిట్స్ మాత్రం అల్టిమేట్ భయ. అది అదే ఎవరు ఉంచారు భయ, చెప్తున్నా కదా. మనం అట్లా సీట్లలో అట్లా కుర్చీలో అలా కూర్చుని అసలు ఏం జరుగుతుందని చూస్తారు భయ. అది బాగా చూపించారు. లాస్ట్ 45 మినిట్స్ మాత్రం బాగుంది. అండ్ నాకు కంటెంట్ వచ్చేసి ఏంటంటే, మనకు తెలిసింది మాట్లాడితే స్వేచ్ఛ, తెలియకుండా మాట్లాడితే నేరం అనేది బాగా చూపించారు కంటెంట్ లో. మిస్యూజ్ చేస్తున్నారు సోషల్ మీడియా వచ్చాక కూడా కొన్ని. అదే చెప్తున్నా కదా. అయితే తెలిసింది మాట్లాడితే ఓకే, తెలియకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మాకు అన్ని తెలుసు, లేకపోతే మాకు వీడియో చేస్తాడు, మాకు వాడున్నాడు వీడున్నాడు కాకుండా అది చాలా బాగా చూపించారు. అది ఎలా అనిపించింది అంటే క్లైమాక్స్ కానీ, ఆర్ఆర్ కానీ, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా అసలు బోరింగ్ లేదు. వేరే వేరే సినిమా మాత్రం అట్లా వెళ్ళిపోతుంది. పరుచూరి ఫ్యామిలీ ఎలా చేస్తారు అనుకున్నాము, ఇచ్చి పడేశాడు. అది ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పారు. పరుచూరి ఫ్యామిలీ నుండి వాళ్ళు ఎలా అయితే మాటలు రాస్తారో అలా ఇచ్చి పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ వేరే అంటే లేదు, చెప్పడానికి లేదు. మంచి ఫీచర్ ఉంది. వరలక్ష్మి క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది. అండ్ మంచి గుడ్ మెసేజ్ సినిమా. లాస్ట్ 45 మినిట్స్ మాత్రం ఎవరు ఉంచారు, సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. చెప్తున్నా కదా అది.